నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక లారీ కంపెనీ ఓనరు బయట ప్రపంచానికి లారీలో వుడెన్ సామాన్ తరలించుకుని వెళ్ళే వ్యాపారం చేసుకునేవాడు. రెండు వ్యాపారాలు ఉన్నాయి. లారీ కంపెనీ ఉంది అండ్ అలాగే చెక్క సామాను వ్యాపారం. 37 ఏళ్ళు సాదాసీదాగా ఉంటాడు. అతని భార్య, ఆవిడకు 34 ఏళ్ళు. ఆవిడ ఊళ్ళో జనాలకి టాటూలు వేస్తూ వాళ్ళ జీవనం గడుస్తుంది. రష్యాలో వీళ్ళొక సిటీలో ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రష్యా మీద జరిగిన భీకరమైన దాడిలో $7 బిలియన్ రష్యా నష్టపోయింది కదా. 4 ఎయిర్ బేస్లు ధ్వంసమైనాయి, 41 ఎయిర్ క్రాఫ్ట్లు తునకలైనాయి. ఇంకెంత ఆస్తి నష్టం జరిగిందో ఇంకా బయటికి రష్యా చెప్పలేదు. ఇది అధికారికంగా చెప్పిన లెక్కలు. దాని ప్రకారం $7.7 బిలియన్. ఇది చేసింది ఒక లారీ డ్రైవర్. ఇంత విధ్వంసానికి పాల్పడిందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మి తీరాలి. అతను ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. అతని పేరు వచ్చేప్పటికీ ఆర్టెమ్ టైమోఫియవ్. అతను అన్నింటికి మించి ఏంటంటే, లారీ డ్రైవర్ కన్నా ముందు ఉక్రెయిన్లో అతను డీజే అంటే తెలుసు కదా మనకి. డీజే టిల్లు మనం చాలా ఫంక్షన్స్లో చూస్తాం, డీజేలను చూస్తాం. అలాంటి ఒక డీజే. అతని భార్య ఆ డీజే ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళకి చేతి మీద, నడుము మీద, భుజాల మీద పేర్లు బొమ్మలు చెక్తూ టాటూ ఆర్టిస్ట్ ఆవిడ. వీళ్ళిద్దరూ కలిసి రష్యా దుంపనాశనం చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మి తీరాలి. అతని మోడస్ ఆపరెండి గురించి ఈ 2 ఇంగ్లీష్ డైలీస్ స్టోరీస్ క్యారీ చేసింది. అవి చూస్తే అతను ఈ ఆర్టెమ్ టైమోఫియవ్ సీక్రెట్ ఏజెంట్. ఇతను సండే నాడు, కిందటి ఆదివారం నాడు జరిగిన డ్రోన్ స్ట్రైక్స్, మొత్తం 4 రష్యన్ ఎయిర్ బేసెస్ మీద జరిగిన డ్రోన్ స్ట్రైక్స్కి ఇతను కీలకంగా వ్యవహరించినవాడు. మొత్తం డిజైన్ చేసింది ఇతనే. డైలీ మెయిల్ అనే ఇంగ్లీష్ అంతర్జాతీయ దినపత్రిక ఇది ఈ కథనం రాసింది. స్పైడర్స్ వెబ్ దాని పేరు. మొత్తం 41 రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూల్చింది, ఇంక్లూడింగ్ న్యూక్లియర్ క్యాపబుల్ TU-95 అండ్ TU-22M స్ట్రాటజిక్ బాంబర్స్. వీటిని కూడా కూల్చగలిగే ఒక సామర్థ్యానికి సంబంధించిన డిజైన్ అతను చేశాడు. అంటే ఆర్టెమ్ టైమోఫియవ్ చేశాడంటే ఎవరైనా ముక్కును వేలేసుకుంటున్నారు, విస్మయం వ్యక్తం చేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు, విస్తుపోతున్నారు. మరి రష్యన్ సీక్రెట్ ఏజెన్సీ KGB ఇప్పుడు దాని పేరు మారింది. ఏం చేస్తున్నట్టు? ఈకలు బీగుతోందా? కోడిగుడి మీద ఈకలు బీగుతోందా? ఇంత జరుగుతుంటే వాళ్ళ సిటీస్లో రష్యాలోకి ఎంటర్ అయిపోయి కీలకమైన నగరాల్లో, దట్టు 4 ఎయిర్ బేస్లకి సమీప నగరాల్లో ఎంటర్ అయ్యి, ఆ ఎయిర్ బేస్ పక్కనే స్థావరాలు ఏర్పాటు చేసుకొని, ఇండ్ల రూఫుల మధ్యలోంచి డ్రోన్స్ పెట్టుకొని 117 డ్రోన్స్ పెట్టి వాటిని లారీల్లో తరలిస్తూ, లారీల్లో వుడెన్ ప్లేట్స్ కింద పెట్టి మరీ తీసుకొచ్చి ఎయిర్ బేస్లు పక్కనే ఇళ్ళు వాకిళ్ళు సంపాదించి రెంటుకో బొంటుకో అక్కడి నుంచి ఆ రూఫుల్లో వాటిని అమర్చి ఇంత చేస్తుంటే KGB ఏం చేస్తోంది? సింపుల్. అంటే KGB నిద్రపోతోంది. 1 కాదు 2 కాదు 4 ఎయిర్ బేస్లు, 1 కాదు 2 కాదు 41 ఎయిర్ క్రాఫ్ట్లు, వాటితో పాటు 2 న్యూక్లియర్ క్యాపబుల్ బాంబర్స్, స్ట్రాటజిక్ బాంబర్స్, వీటిని కూడా ధ్వంసం చేయగలిగాడు. అంటే వీడు సామాన్యుడు కాదు. మనం అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న షాడో నవలలు, మధుబాబు గారు రాసిన షాడో నవలల్లో షాడో ఏం చేశాడో వీడు వాళ్ళన్నీ చేసి చూపించాడు. అంటే అంత టెక్నాలజీని వాడు అడాప్ట్ చేసుకున్నాడు. వాడు సొంతంగా అడాప్ట్ చేసుకున్నాడా? ఉక్రెయిన్కి పక్క దేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? త్రూ అమెరికా వస్తే దాన్ని క్యారీ అవుట్ చేయడానికి వీడు ఇంత సాహసాన్ని గుడిగట్టాడా? ఏంటంటే రష్యా ఇప్పుడు వాడి కోసం హంట్ చేస్తుంది, ఎక్కడున్నాడు వాడు. కానీ అతని భార్య, ఆ సీక్రెట్ ఏజెంట్ భార్య ఎక్కడున్నారని చెప్పేసి టైమోఫియవ్ ఇతని గురించి metro.co.uk కూడా మెన్షన్ చేసింది, ఒక స్టోరీ రాసింది. అతనికి 37 ఏళ్ళు అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ జైటోమిర్ ఆఫ్ ఉక్రెయిన్. జైటోమిర్ అనే ఒక నగరంలో, ఉక్రెయిన్లో అక్కడ పుట్టాడు. అండ్ కీవ్లో పెరిగాడు. హీ రిపోర్టెడ్లీ ఓన్డ్ ఏ క్లోతింగ్ బ్రాండ్. వీడికి మళ్ళీ బట్టల దుకాణం కూడా ఉందట వీడికి. దానికి ఒక బ్రాండ్ విత్ హిస్ వైఫ్. ఆవిడ పేరు ఏంటంటే ఎకాటెరినా కాత్యా టిమోఫివా ఆవిడ పేరు. ఆవిడ ఏం చేస్తుందంటే టాటూలు వేస్తుంటుంది. ఈవిడ ఎప్పటి నుంచి అంటే ఇతనితో మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇతనితో వ్యాపార భాగస్వామ్యం కూడా ఉంది ఇతనికి. ఈ టైమోఫియవ్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యాడంటే రష్యన్ సిటీ ఆఫ్ చెలియాబిన్స్కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యాడంటే చాలా సంవత్సరాల క్రితమే షిఫ్ట్ అయ్యాట.
ఇవన్నీ రష్యన్ సోర్సెస్ ది డైలీ మెయిల్కి చెప్పిన దాని ప్రకారం డైలీ మెయిల్ రిపోర్ట్ చేసిన డైలీ మెయిల్ metro.co.uk ఈ రెండు కూడా ఈ ప్రత్యేక కథనాన్ని ఈ స్పై వెనక ఒక డీజే అతను పూర్వాశ్రమంలో డీజే ఇప్పుడు లారీ వ్యాపారం అండ్ బట్టల దుకాణం ఇవన్నీ నడుపుకుంటున్నాడు. సో అక్కడ ఒక అతను హాలేజ్ ఫోమ్ నడిపేవాడు. అతని వైఫ్ వచ్చి యాజ్ ఎ స్టైలిస్ట్గా పనిచేసేది, టాటూ ఆర్టిస్ట్ కూడా ఆవిడ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ ఈజ్ అన్ ఎరోటిక్ రైటర్ అండ్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ ఎయిడెడ్ హర్ హస్బెండ్ ఇన్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ యాజ్ పర్ రష్యన్ మీడియా అవుట్లెట్స్. రష్యన్ మీడియాలో బోల్డెన్ కథనాలు వచ్చినాయి వాళ్ళిద్దరి గురించి. వాళ్ళ దుంపల్లాగా వాళ్ళు అక్కడే ఉంటూ అక్కడే ఆ సిటీలో వాళ్ళ సిటీలోనే ఉంటూ వాళ్ళ సీటు కింద మంట పెట్టినా తెలుసుకోలేనంత అజ్ఞానంలో రష్యా కూరుకుపోయింది, రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూరుకుపోయాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్లో మొత్తం సాంకేతిక సహకారం అందించిందంతా కూడా ఎకటెరినా కత్యా టిమోఫీవా, చాలా పెద్ద పేరు, ఈకే టిమోఫీవా అనుకుందాం. ఎవరికి అందజేసింది? టైమోఫీఎవ్ అంటే ఆమె భర్తకు అందజేసింది. ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ మొత్తం ఏంటంటే 117 డ్రోన్స్ని ఇది ఇన్సైడ్ ద రూఫ్స్ ఆఫ్ వుడెన్ షెడ్స్ వాటిలో ఏర్పాటు చేయగలిగింది. వుడెన్ షెడ్స్ ఉంటాయి కదా మామూలుగా పెంకుటిల్లు ఉన్నట్టు వుడెన్ షెడ్స్ లారీల్లో తీసుకొచ్చి ఆ రూఫ్స్ కింద సెట్ చేసింది 117 డ్రోన్స్ని, విచ్ వర్ లోడెడ్ ఆన్ టు ట్రక్స్ దట్ వర్ డ్రివెన్ టు ద పెరిమీటర్ ఆఫ్ ది రష్యన్ ఎయిర్ బేసెస్. ఈ వుడెన్ షెడ్స్ని ట్రక్కుల్లో తీసుకొచ్చారు. సహజం అక్కడ రష్యా అటు ప్రాంతాల్లో ఇవి మొబిలిటీ ఉన్న వుడెన్ షెడ్స్ని తీసుకొస్తుంటారు. వాటిలో తీసుకొస్తే ఎవడు అనుమానించలా. ఆ ట్రక్కులు కాస్త ఆ ట్రక్ వ్యాపారం కాస్త మళ్ళీ ఇతను టైమోఫీఎవ్ అతందే ట్రక్ వ్యాపారం. ఎట్ ద రైట్ మూమెంట్ ది రూఫ్స్ ఆఫ్ ది హౌసెస్ వర్ రిమోట్లీ ఓపెన్డ్ అండ్ ద డ్రోన్స్ ఫ్లూ టు హిట్ రష్యన్ బాంబర్స్. ఏముందండి అసలు చదువుతుంటేనే రోమాలు లెక్కబడిచేంతటి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. ఈ ఎయిర్ బేస్ల పక్కన ఈ వుడెన్ హౌసెస్ రావటం ఏంది, అవి వచ్చి వుడెన్ షెడ్స్ రావటం ఏంటి, అవి వచ్చి ఆ వుడెన్ షెడ్స్ ఉన్న ఇళ్ళ మీద నుంచి రిమోట్ ద్వారా వాటిని వుడెన్ షెడ్స్ని ఓపెన్ చేసి డ్రోన్స్ని ఆపరేట్ చేయటం ఏంటి, అవి వెళ్ళి ఎయిర్ బేస్లను కొట్టడం ఏంటి, ఈ విధ్వంసం ఏంటండి అని చెప్పి ముక్కున వేలేసుకొని విస్తుపోతున్నారు జనం. అది ఇదంతా కూడా ఎవరు చెప్పారంటే యుక్రెయిన్ మిలిటరీ సోర్స్ టోల్డ్ అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ లీడింగ్ న్యూస్ ఏజెన్సీకి యుక్రెయిన్ మిలిటరీ అఫీషియల్ చెప్పాడు. అట్ ద రైట్ మూమెంట్ ది రూఫ్స్ ఆఫ్ ది హౌసెస్ వర్ రిమోట్లీ ఓపెన్డ్. ఈ వుడెన్ షెడ్స్ ఉన్న హౌసెస్ని రూఫ్స్ రిమోట్ ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేశాడు. ఎవరు? ఇతను సీక్రెట్ ఏజెంట్ టిమోఫీఎవ్ ఓపెన్ చేసి మొత్తం డ్రోన్స్ని ఆపరేట్ చేశాడు. అండ్ ది డ్రోన్స్ ఫ్లూ టు హిట్ రష్యన్ బాంబర్స్ని హిట్ చేసినాయిట. ఇక్కడే అర్థమైపోయింది ఎంత పకడ్బందీగా ఈ పథక రచన చేశాడనేది. సో మొత్తానికి ఏంటంటే రష్యా అనుకోవటం టిమోఫీఎవ్ ఓన్ ద ట్రక్ కంపెనీ ఇన్ చెలియాబిన్స్క్ అనే సిటీలో ఒక ట్రక్ కంపెనీని టిమోఫీఎవ్ నడుపుతున్నాడు. అది కేవలం అతని కవర్, బిజినెస్ అనేది అతని కవరే. మనకి ఇవాళ హైదరాబాద్లో తారసపడుతుంటారు, జంక్షన్లో బిచ్చం ఎత్తుకుంటూ లేకపోతే మెకానిక్ షెడ్లో పని చేసుకుంటూ పంచర్లు వేసుకుంటూ. చెప్పలేము, వీళ్ళలో చాలామంది మరి ఐఎస్ఐ ఏజెంట్లు ఉండొచ్చు, స్లీపర్ సెల్స్ కూడా ఉండొచ్చు. వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంతకుముందు పట్టుబడ్డ వాళ్ళని గమనిస్తే కనుక ఆటో డ్రైవర్లుగా మలక్పేటలో కనిపిస్తుంటారు. వీళ్ళని స్లీపర్ సెల్స్, మెజారిటీ ఆఫ్ దెమ్, నాట్ ఆల్, మెజారిటీ ఆఫ్ దెమ్. So Timofeyev trucks were driven to Volhynia Air Base in Murmansk, Belaya Air Base in the Irkutsk region of Siberia, and Diaghilev and Ivanov bases. మొత్తం 4 ఎయిర్ బేస్లకి, ఆల్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ చెలియాబిన్స్క్. మొత్తం చెలియాబిన్స్కి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడికి ఈ టిమోఫీయవ్ ట్రక్స్ వెళ్ళినాయి. ఆ దాంట్లోనే వుడెన్ షెడ్స్ వెళ్ళినాయి. ఆ వుడెన్ షెడ్స్ కింద జాగ్రత్తగా రాడార్కి అందకుండా ఈ డ్రోన్స్ పెట్టారు. FPV డ్రోన్స్ అంటారు, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అంటారు. అవి రాడార్లు చెక్ పెట్టారు. అకార్డింగ్ టు డైలీ మెయిల్, ఈ ఆర్టెమ్ టిమోఫీయవ్ హైడ్ 4 హెవీ గూడ్స్ డ్రైవర్స్ టు ట్రాన్స్పోర్ట్ వాట్ దే థాట్ వర్ జస్ట్ వుడెన్ ఫ్రేమ్డ్ హౌసెస్ టు వేరియస్ లొకేషన్స్ అక్రాస్ రష్యా. ప్లాట్ అంటే ఇదండి, మోసగాళ్ళు చూసాం ఎప్పుడో కౌబాయ్ సినిమాల్లో. అట్లాంటి ప్లాట్ పెద్ద పెద్ద ట్రక్కుల్లో వీటిని ఆ ఎయిర్ బేస్కి సమీపంలో ఉన్న స్థలాలకి ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి డ్రైవర్లను కూడా హైర్ చేసుకున్నాడు టిమోఫీయవ్.
వీడు ఎక్కడి నుంచి ఇదంతా కూడా చెలియాబిన్స్క్ అనే సిటీ నుంచి వాటిని ఏమనుకున్నారు వాళ్ళు కూడా వుడెన్ ఫ్రేమ్డ్ హౌసెసే కదా అనుకున్నారు వాళ్ళు కూడా పాపం ఏమనుకుంటారు బేరం కుదిరింది అంత దూరం వెళ్తే ₹4 వస్తాయి కదా అని వాళ్ళకి రూబెల్స్ వస్తాయేమో అక్కడ సో అనుకుని ఒప్పుకున్నారు. 2 of the drivers reportedly told investigators that a man called Artem told them to transport frame houses. One went to the Murmansk region and another to Irkutsk. వాళ్ళు ఆ డ్రైవర్స్లో ఒకటి చెప్పాడంట, ఒకటి ముర్మాన్స్క్ రీజియన్కి, ఇంకోటి ఇర్కుట్స్కి వెళ్ళినాయి ఆ ట్రక్స్. అవి వుడెన్ ఫ్రేమ్డ్ హౌసెస్, వాటిని తీసుకుని పోయాము. మాకు ఆర్టెమ్ అనే అతను, అంటే ఆర్టెమ్ అంటే మరెవరో కాదు, ఆర్టెమ్ టిమోఫియేవ్ అనే అతను మాకు చెప్పడం వల్ల మేము తీసుకెళ్ళాము అని వాళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ రెండోది వచ్చేప్పటికి when the drivers were close to 4 Russian air bases, they received calls from an unknown number using Russian SIM cards and Russian telecommunication networks. They were told where to stop the trucks, reported metro.co.uk. metro.co.ukలో వచ్చిన కథనం ప్రకారం ఏంటంటే మన అచ్చం హాలీవుడ్ సినిమాలు చూసినట్టేనండి. ఈ యాజ్ ఇట్ ఈజ్గా ఈ మొత్తం ఆ 4 ఎయిర్ బేస్ల దగ్గరికి వెళ్ళంగానే ఆ డ్రైవర్స్ అందరినీ ఒక చోట ఆపేయమన్నారట. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అందరికీ, రష్యన్ సిమ్ కార్డ్స్, రష్యన్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ తో ఉన్నది. వాళ్ళు అక్కడ ఆపేయండి ట్రక్స్ అని. అండ్ దెన్ బిగాన్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. వాళ్ళందరూ ఆపేసి దిగిపోయిన తర్వాత స్పైడర్స్ వెబ్ ఆపరేషన్, ఆ ట్రక్కుల్లో ఉన్న వుడెన్ హౌసెస్లోంచి ఒక్కసారిగా రిమోట్తో ఆపరేట్ చేసిన డ్రోన్స్ పైన ఉన్న ఫ్రేమ్స్ తొలగించుకొని జమ్ అని చెప్పి ఎయిర్ బేస్ల మీదకి దూసుకుపోయి మొత్తం ధ్వంసం రచన చేసి అక్కడ విధ్వంసం సృష్టించాయి. Hundreds of explosive-laden drones simultaneously flew out of the trucks to hit Russian warplanes and destroyed 34% of Russia's strategic cruise missile carriers అని చెప్పేసి కీవ్ అని ఆయన చెప్తున్నాడు. మొత్తంగా ఏంటంటే స్పైడర్స్ వెబ్ ఆపరేషన్ అప్పుడు బిగిన్ అయింది. ఈ హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ లాడెన్ డ్రోన్స్, మొత్తం మందుగుండు సామాగ్రి దట్టించుకున్న డ్రోన్స్ ఒక్కసారిగా బయటికి వెళ్ళినాయి ఆ ట్రక్స్ నుంచి వెళ్ళి రష్యన్ వార్ ప్లేన్స్ని డెస్ట్రాయ్ చేసాయి. 34% ఆఫ్ రష్యాస్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ధ్వంసమైనాయి. క్రూయిడ్ మిసైల్ క్యారియర్స్, వాటిని తీసుకెళ్లే వాహకాలు. యాజ్ పర్ ద ఉక్రైనియన్ ప్రెసిడెంట్, ఇట్ టుక్ మోర్ దెన్ a year and a half to prepare for this complex operation that pro-Russian bloggers have dubbed Russia's Pearl Harbor. రష్యాస్ పెర్ల్ హార్బర్ అని ప్రో రష్యన్ బ్లాగర్స్ దాన్ని, ఈ ఆపరేషన్ని పేరు పెట్టుకున్నారట. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పిన దాని ప్రకారం అంటే 1.5 అంటే 18 నెలలు పట్టింది ఈ ఆపరేషన్ని చేయడానికి. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టెమ్ కోసం అలాగే అతని వైఫ్ కోసం కూడా రష్యా హంట్ మొదలెట్టింది. రష్యన్ ఆన్లైన్ న్యూస్ సోర్స్ రెడోవ్కా అనే ఆన్లైన్ న్యూస్ సోర్స్ రివీల్ చేసింది. 4 లారీస్ వర్ రిజిస్టర్డ్ ఇన్ హిస్ నేమ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ది డ్రోన్స్ దట్ లాంచ్డ్. అది వాళ్ళు అనుకున్నారు మొత్తానికి. ఇన్ అన్ అటాక్ ఆన్ ఏ రష్యన్ ఎయిర్ బేస్. మొత్తం 4 లారీలు ఇతని పేరునే, ఎవరు ఆర్టెమ్ పేరునే రిజిస్టర్ అయినాయి. అందులో ఒక దాంట్లో ఈ డ్రోన్ సోర్స్ అంతా అందులో ఉందని చెప్పేసి రిపోర్ట్స్ సే ఎకాటెరినా హ్యాస్ నాట్ బీన్ ఆన్లైన్ ఇన్ 2 weeks. ఎకాటెరినా అంటే ఇతని వైఫ్, ఆర్టెమ్ వైఫ్, 2 వారాలుగా ఆన్లైన్లో లేదు. అండ్ ఆ సిన్స్ స్క్రబ్డ్ హర్ యూజువల్ యాక్టివ్ సోషల్ మీడియా అకౌంట్స్. అక్కడ తన యాక్టివ్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆవిడ ఎక్కడ రాసిందేం కూడా ఏం లేదు. హర్ హస్బెండ్ వాజ్ లాస్ట్ సీన్ ఎట్ ది కపుల్స్ అపార్ట్మెంట్ అండ్ చెల్యాబిన్స్ నియర్లీ ఏ వీక్ అగో. ఈ అటాక్ జరగడానికి వారం రోజుల ముందర ఎకాటెరినా కానీ ఆమె భర్త కానీ కరెక్ట్గా ఆమె భర్త ఆర్టెమ్ టిమోఫియేవ్ కానీ వారం రోజుల ముందు కనబడ్డారు అంతే వాళ్ళ అపార్ట్మెంట్లో. ఎక్కడ? చెలియాబిన్స్క్లో. సో వేర్ ఈస్ ద కపుల్ నౌ? ఇట్ రిమైన్స్ అన్సర్టన్. హౌఎవర్ ఇఫ్ ద యుక్రెయిన్ సోవియట్ సర్వీస్ ఈస్ టు బి బిలీవ్డ్, ఎవ్రీవన్ బిహైండ్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ హ్యాస్ బీన్ ఇన్ యుక్రెయిన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాళ్ళు ఇప్పుడు ఉక్రెయిన్లో తలదాచుకుంటున్నారు. రష్యా పట్టేస్తుంది, పెద్ద విషయమేం కాదు. అండ్ వాళ్ళకి కూడా సీక్రెట్ ఏజెంట్కి కానీ అతని భార్యకి కానీ ఇద్దరికీ తెలుసు. ఆర్టెమ్ టిమోఫియేవ్ కానీ ఆయన భార్యకి కానీ ఇద్దరికీ తెలుసు. సో ఆశ్చర్యం అనిపించట్లా, ఒక ట్రక్ డ్రైవరు, ఒక ట్రక్ కంపెనీ నడుపుకుంటున్నాడు, అంటే హైర్ సర్వీస్ నడుపుకుంటున్నాడు, అతని భార్య టాటూ ఆర్టిస్టు. వీళ్ళు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్కి పనిచేస్తూ రష్యాలోని ఒక నగరంలో నివాసం ఉంటూ ఇంత ఆపరేషన్ 1.5 చేస్తుంటే ఎవ్వడు ఏం పీకలేకపోయాడు, పట్టుకోలేకపోయాడు. సో ఇప్పుడు మరి అతను పూర్వాశ్రమంలో డీజే, అంతకుముందు డీజేట బాగా బజాయించాడుగా రష్యాకి.